అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good. Nonsense. లేపాక్షి ఉత్సవాల్లో చిరంజీవిని పిలిచారా అని అడిగినప్పుడు నేను చిరంజీవిని పిలవలేదని సింపుల్ సమాధానం ఇవ్వచ్చు. పిలవాలనుకోవట్లేదని వచ్చు, వేరే పనులు ఉన్నాయి. మాకున్న గ్లామర్ చాలు, ఇంకొకళ్ళు ఎవరినో తీసుకొచ్చి నెత్తిని పెట్టుకోకర్లేదు మేము అని అన్నారు కదా. చిరంజీవి గారు మిమ్మల్ని ఏమైనా నెత్తిని పెట్టుకోమని మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పారా? మేము వాళ్ళు ఎవరన్నా చెప్పారా? మా ఫ్యాన్స్ ఎవరన్నా చెప్పారా? మీ కామెంట్ ఏంటి? మీ నోటు దురుసేంటి? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా? అలా ఎవరిని ఎత్తుని పెట్టుకొని చేసిన అవసరం మాకు లేదు. మాకున్న ఉంచుకోండి, మీ గ్లామర్ మీరు ఉంచుకోండి, మీ పేరు మీరు ఉంచుకోండి. చిరంజీవి గారి పేరు పిల్లలేదని చెప్పండి. ఎవరిని ఎత్తుని పెట్టుకొని పెట్టాల్సిన అవసరం నాకు లేదు అన్నారేంటి? నేను ఒక డిక్టేటర్లాగా ప్రవర్తించన్నారేంటి? ప్రవర్తించండి. ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు డిక్టేటర్లాగా మాట్లాడుతున్నారు కదా. చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమవుతుందో. నిలబండి అదే హిందూపూర్లో. ఒక నియంతలా ప్రవర్తిస్తున్నారు కదా. థ్యాంక్ యూ. బట్ అయినా మేము కామెంట్ చేయాల, దీనికి కూడా మేము కామెంట్ చేయాల, దీనికి కూడా నేను ఎప్పుడు కౌంటర్ ఇవ్వాల. ఎందుకంటే మా అన్నయ్య గారు, మా తమ్ముడు, మా మిగతా వాళ్ళందరూ శాంతపరులు. వాళ్ళందరూ ఇలాంటి కాంట్రవర్సీస్ ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా దూరంగానే ఉన్నారు తప్ప ఎవరు మాట్లాడినా. నేను మాట్లాడలేదు. చాలా కోపం వచ్చేది, చాలా ఆవేశం వచ్చేది, చాలా బాధ కలిగేది. అయినా సరే నేను ఎప్పుడు మాట్లాడాల. ఎందుకులే సంయమనం పాటిద్దామని. మేము సంయమనం పాటిస్తున్నాం కానీ, మేము కంట్రోల్గానే ఉంటున్నాం కానీ మీరు ఎప్పుడు కంట్రోల్గా లేరు. మీరు కంట్రోల్గా లేరు, మీరు అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు కంట్రోల్గా లేరు, మీరు అపాయింట్ చేసి మీడియాలో మాట్లాడించిన వ్యక్తులు కంట్రోల్గా లేరు. పర్సనల్గా వ్యక్తిగతం జోలికి వస్తున్నారు, పర్సనల్ లైఫ్ జోలికి వస్తున్నారు. చాలా దుర్మార్గంగా మాట్లాడింది.